వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2-3 రోజుల క్రితం జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో కూడా ప్రమాదానికి గురైన ఇద్దరు యువకులపై కూడా ఇప్పటికే రామ్ చరణ్, దిల్ రాజు, పవన్ కళ్యాణ్ సాయం ప్రకటించారు. అయితే దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్, కుటుంబాలకు సాయంపై కూడా విమర్శలకు గురవుతున్నారు రామ్ చరణ్, అలానే దిల్ రాజు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అయితే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ని, రామ్ చరణ్ ని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. సంధ్యా థియేటర్ ఇష్యూలో మృతి చెందిన రేవతి కుటుంబానికి, అలానే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి నేపథ్యంలో కూడా 2 కోట్ల వరకు కూడా అల్లు అర్జున్ సాయం ప్రకటించారు. అలానే శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తనకి ఆరోగ్య పరిస్థితి నిమిత్తం కూడా శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చుకు కూడా సైతం అల్లు అర్జున్ భరిస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కేవలం 5 లక్షలే ప్రకటించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. దయానీయ పరిస్థితిలో మణికంఠ, చరణ్ కుటుంబాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మణికంఠ తండ్రి చిన్నప్పుడే చనిపోవడం, అలానే ప్రైవేట్ జాబ్ చేస్తూ బీటెక్ చదువుతున్నాడు మణికంఠ. కొడుకు కూడా మృతి చెందడంతో మణికంఠ తండ్రి కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో కుటుంబ బాధ్యత మొత్తం కూడా మణికంఠదే. అయితే ఇప్పుడు సినిమాకు వెళ్లి తిరిగి వస్తున్న నేపథ్యంలో ప్రమాదానికి గురైన మణికంఠ కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో మణికంఠ జాబ్ చేస్తూ బీటెక్ చదువుతున్నారు. మణికంఠ కొడుకు కూడా మృతి చెందడంతో శోక సముద్రంలో ఉన్నారు మణికంఠ తల్లి. ఆ విజువల్స్ మనం ప్రస్తుతం ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. జాబ్ చేసి అలా మరోవైపు జాబ్ చేస్తానని పేరెంట్స్ తో చెప్పాడు చరణ్. చరణ్ కుటుంబ సభ్యులు కూడా రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ అంటే కూడా ఎంతో ఇష్టమని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అందుకే చరణ్ పేరు కూడా రామ్ చరణ్ లోంచే చరణ్ పేరు కూడా పెట్టామని కూడా ఆయన వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే జాబ్ చేసి తన 2 అక్క పెళ్లిళ్ళు చేస్తానని కూడా తండ్రికి చరణ్ చెప్పినట్లు కూడా వాళ్ళ పేరెంట్స్ వాపోతున్నారు. అయితే ప్రమాదంలో చనిపోవడంతో తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు. చేతుకు అందు వచ్చిన కొడుకులు 2 కూడా చనిపోయారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరపు నుంచి కూడా సహాయం అందించాలని కూడా వారు కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు సోషల్ మీడియాలో కూడా రకరకాల భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేవలం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రోజా కూడా దీనిపై వ్యాఖ్యానించారు. ఆ యువకులు తల్లులు, కుటుంబాలు కన్నీటి రోదన వినిపించడం లేదా, కనిపించడం లేదా అంటూ కూడా రోజా వ్యాఖ్యానించారు. పరామర్శించకపోగా వీరి మరణానికి కూడా గత ప్రభుత్వం రోడ్డు వేయకపోవడం కారణం అంటూ కూడా ఆవిడ విమర్శించారు. అయితే రోజాతో పాటు సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కేవలం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ కూడా వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియాలో కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంతో బిగ్ టీవీతో చరణ్, అలానే మణికంఠ తల్లిదండ్రులు మాట్లాడారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. బిగ్ టీవీతో వారు మాట్లాడిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజమండ్రి వెళ్ళి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ఏడీబీ రోడ్లో ఏదైతే యాక్సిడెంట్ మృతి చెందిన మణికంఠ ఫ్యామిలీ దగ్గర మనం ఉన్నాం. అయితే ఆ ఫ్యామిలీ మొత్తం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లి అయితే మాట్లాడే పరిస్థితిలో లేరు. అలాగే మణికంఠ అక్క కూడా ప్రెగ్నెంట్, ఆమె కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రస్తుతం మణికంఠ బావ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి, ఆ రోజు అసలు ఏ టైంకి వెళ్ళారు మణికంఠ వాళ్ళు? అసలు తను ఎప్పటి నుంచి చరణ్ ఫ్యాను, అసలు ఇక్కడి నుంచి అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే తను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా అభిమానం ఎక్కువ అండి. అదే పవన్ కళ్యాణ్ గారు అన్న ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అన్న చాలా అభిమానం ఎక్కువ. అయితే ఎప్పుడైతే ఆ రోజు శనివారం తనకి ఆఫీస్ నుంచి కొన్ని పాస్లు ఉన్నాయని చెప్పి తనకు తెలిసిందో, కొన్ని ఉన్న ఉత్సాహంతో కొంచెం 4 పాస్లను తీసుకుని 4 ఫ్రెండ్స్ కలిసి సాయంత్రం బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫంక్షన్ ముగించుకొని ఇంకా పూర్తిగా ముగించక ముందే వీళ్ళు హెవీ క్రౌడ్ ఉండడం వల్ల మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ముందుగానే కొంచెం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎప్పుడైతే కంప్లీట్ అవ్వగానే అక్కడి నుంచి బయలుదేరి బస్ చేయడం జరిగింది. తిరిగి వస్తున్న క్రమంలో మన అక్కడ రంగంపేట శివార్లో వ్యాన్ ఢీకొని చనిపోవడం జరిగింది. తను ఒక్కడైనా అన్న ఇంకెవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? ఫ్యామిలీలో మా అత్తయ్య గారికి మా మిస్సెస్ని తను ఇద్దరేనండి, 2 సంతానం. మా మిస్సెస్ మేము రీసెంట్గా 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది మాకు. ఆ అబ్బాయి ఒకటే ఇప్పుడు ఆధారం. మా మావయ్య గారు వీళ్ళు చిన్న వయసులోనే చనిపోయారండి. మా బామ్మర్దికి 10 సంవత్సరాల వయసులోనే తను చనిపోవడం జరిగింది, చిన్న వయసులోనే చనిపోయింది. మా అత్తయ్య గారు రోజు కూలీ పని చేసుకుని రెక్కల కష్టం మీద పెంచారండి ఇద్దరిని పెంచడమే కాకుండా 2కి మంచి చదువులు చెప్పించారు. మా మిస్సెస్ని బీటెక్ చేయించారండి. అలాగే మా బామ్మర్ది కూడా తన డిప్లొమా కంప్లీట్ చేసి డిప్లొమా బేస్ మీద ఇక్కడ ప్రైవేట్ జాబ్ ఒకటి చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తూనే ప్రైవేట్గా తను బీటెక్ కూడా చదువుతున్నాడండి. బీటెక్ 3rd year కంప్లీట్ చేస్తున్నారు. 3rd year రన్నింగ్లో ఉండగా ఇక్కడ సడన్గా అకస్మాత్తుగా ఇలా జరగడం జరిగింది.
మూవీ టీం ఎవరైనా స్పందించారన్నా? మూవీ టీం అంటే నిన్న మార్నింగ్ దిల్ రాజు గారు స్పందించారండి. దిల్ రాజు గారు స్పందించి తన పొద్దున్న 5 లక్షలు అయితే ప్రకటించడం జరిగింది. ప్రకటించడమే కాకుండా ఇమీడియట్గా నిన్న ఈవినింగ్ కల్లా మధ్యాహ్నం 3 గంటలకల్లా వాళ్ళ టీం మమ్మల్ని కాంటాక్ట్లోకి వచ్చారు. డైరెక్ట్గా పరామర్శించడానికి వచ్చి వారి యొక్క 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అయితే అందించారు. అలాగే కాకుండా మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగిందండి. అదే కాకుండా నిన్న సాయంత్రం మన రామ్ చరణ్ గారి పిఏ గారు కూడా నాకు ఫోన్ చేసి మీకు ఆర్థికంగా మేము సాయం చేస్తామండి, ఏదన్నా సరే మీకు ఏదైనా సాయం కావాలన్నా మేము చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించిన వెంటనే మన సాయంత్రం మా కాకినాడ ఎంపీ అయినటువంటి మన టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ గారు మా ఇంటికి వచ్చారండి. వచ్చి ఆయన 5 lakhs చెక్ ఇవ్వడం అంటూ జరిగింది. అన్ని పరాలుగా ప్రభుత్వ పరంగా కానీ జనసేన పార్టీ పరంగా కానీ అన్ని విధాలు మాకు తోడుంటామని చెప్పారు. అలాగే మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ గారు కూడా ఆయన ఆరోగ్యరీత్యా కొంచెం హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను, నేను మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలవలేకపోతున్నానమ్మా, నేను రాగానే మిమ్మల్ని కలుస్తాను, మీకు ఎటువంటి సాయం కావాలో చేస్తాను, మీరు ఎటువంటి మీకు అభయం ఇచ్చారండి ఆయన, ఎటువంటి సాయం చేస్తాను, ఎటువంటి సాయం కావాలన్నా చేస్తానని చెప్పి. అలాగే వాళ్ళ అబ్బాయి సందీప్ గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారండి. ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉండడం వల్ల రాలేకపోయామని చెప్పి కొంతమంది జన సైనికులు అయితే మాకు వచ్చి అభయం ఇచ్చారు. సార్ రాగానే సార్తో కలిపి ఖచ్చితంగా వస్తామని చెప్పి. అంటే వీళ్ళు మా అత్తయ్య గారు ఏదైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ సొంత ఇల్లు అనేది లేదండి, వాళ్ళకి దీంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళ అబ్బాయి చేతికి అందొచ్చి ఆర్థికంగా కొంచెం స్థిరపడుతున్నాం, ఏదో చేద్దాం అన్న ఈ టైంలో తను చనిపోవడం మా అత్తగారికి చాలా తీరా లోటుగా మిగిలిపోయింది. అందుకే ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా మనకి వెళ్ళి ఏదన్నా స్థలం ప్రభుత్వం చేత ఏదైనా స్థలం కేటాయిస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వ పరంగా కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కానీ మనకి సపోర్ట్ అయితే ఉందండి. కర్ణ గారి టీంలో అయితే మాకు కాంటాక్ట్లో ఉన్నారండి. వాళ్ళ పిఏ గారు ఫోన్ చేశారు. వాళ్ళ పిఏ గారు మాకు ఫోన్ చేసి మీకు ఆర్థికంగా కానీ ఎటువంటి అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటాం, మా మెగా ఫ్యామిలీ నుంచి కానీ చరణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కానీ ఏదైనా సరే మీకు ఏ అవసరం ఉన్నా సరే అందుబాటులో ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే మాకు అన్ని విధాలుగా అయితే మూవీ టీం నుంచి కానీ ప్రభుత్వం నుంచి అయితే మాత్రం సపోర్ట్ అయితే ఉంది సార్. ఇది చూసుకున్నట్లయితే మణికంఠ బావ చెప్తున్న విషయాలు అయితే ఇన్సిడెంట్ జరిగింది ఎవరైతే తన బామ్మద్ది కానీ అలాగే ఆ తల్లికి బిడ్డను తిరిగి తీసుకురావాలని కానీ ఖచ్చితంగా ఆర్థికంగా కానీ మోరల్గా కానీ సపోర్ట్గా ఉంటామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మూవీ టీం తరపు నుంచి దిల్ రాజు 5 లక్షలు ప్రకటించారు. అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఒక 5 లక్షలు ప్రకటించారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నేరుగా వచ్చి స్వయంగా చెక్ని అందజేశారని చెప్తున్నారు. ఏ అవసరం ఉన్నా సరే జనసేన పార్టీ కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ వెంటనే తనని కాంటాక్ట్ చేయాలని పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. అలాగే రామ్ చరణ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళకి ఫోన్ వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆర్థికంగా సహాయపడతాం, అలాగే ఏ అవసరం ఉన్న ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరి తరపు నుంచి అయినా కూడా అన్ని విధాలుగా బాసటగా నిలుస్తాం. మెగా ఫ్యామిలీలో వారు కూడా ఒక మెంబర్ కాబట్టి అలాంటి మెంబర్ కోల్పోవడం చాలా బాధాకరమని ఏదైతే చరణ్ కన్సిడర్స్ చెప్పారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే వీరి కుటుంబానికి ఆర్థికంగాను అలాగే వారికి కావాల్సిన అంటే చిన్నప్పటి నుంచి కూడా వారి కూలి పనులు చేసుకుంటూ తమ బిడ్డలిద్దరిని కూడా పెంచుకుంటుంది ఆ తల్లికి ఏదైతే ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తూ ఉంటూ కూడా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ఇప్పటికే తెలిపినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా కష్టపడి చదువుకుని ఏదైతే డిప్లొమా చేసుకుంటూ ఒక పక్కన జాబ్ చేసుకుంటూ ఏదైతే ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఇంజనీరింగ్ సంబంధించి 3వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. అనుకోని ఘటన రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా చనిపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయాన్ని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో కాకినాడకి సంబంధించిన చరణ్ అయితే మృత్యువాత పడ్డారు. వారి కుటుంబం మొత్తం తీవ్ర శోక సందర్భంలో మునిగిపోయింది. ప్రస్తుతం చరణ్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. వారి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడదాం. అసలు ఏ టైంకి వెళ్ళారు, అసలు ఏంటి అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే చూసుకున్నట్లయితే చరణ్ తండ్రి కూడా చిరంజీవి అభిమానని చెప్తున్నారు. ప్రస్తుతం చరణ్ తండ్రి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరేంటి? తోకాడ అప్పారావు అండి. మా అబ్బాయి పేరు టీచర్ అండి. వెళ్ళేటప్పుడేమో వెళ్తాను అన్నాడండి. నేను వద్దని చెప్పాను. వద్దని చెప్తే నాన్న ఇలాగ చిరంజీవి గారు అబ్బాయిది ఇలా ఈవెంట్ జరుగుతుంది కదా, వెళ్ళి బేగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళారండి. ఇద్దరు మొత్తం 4 వెళ్ళారు. అటు నుంచి మొత్తం అయితే 2 వచ్చారు. నేనేంటంటే పక్కా చిరంజీవి అభిమాని అండి. చిరంజీవి అభిమానం అంటే నాకు ఇంకా బ్లడ్కి వస్తే చిరంజీవి వస్తుందండి.
ఇంకా అలాంటిది నా కొడుకు కూడా వాళ్ళ అబ్బాయి గారి పేరే పెట్టుకున్నాను, రామ్ చరణ్. అతని పేరు రామ్ చరణ్, మా వాడి పేరు చరణ్ పెట్టామండి. ఇంకెంత కాదు అంతని చెప్పేసి వెళ్ళి ఇంకా అటు నుంచి ఇద్దరే వచ్చారు, ఇంకా ఉన్న ఇద్దరు రాలేదు. ఏ టైంకి వెళ్ళారు సార్ అసలు? ఇక్కడ నుంచి 5:30కి బయలుదేరారండి. 5:30కి బయలుదేరి అటు నుంచి 9 గంటలకి రిటర్న్ అయిపోయారు. ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుందని చెప్పేసి చూసి బయట నుంచి చూసి ఇద్దరిని ఇంకా వెనక్కి బయలుదేరిపోయారు. మళ్ళీ ఆ జనం వచ్చే మళ్ళీ ఖాళీ ఉండదు రోడ్లు అని చెప్పేసి వచ్చేటప్పటికి ఈ మార్గం మధ్యలో అదే రంగంపేట ఏదో ఉందంటే అక్కడ వ్యాను డాష్ ఇస్తే ఇంకిద్దరు పడిపోయారు. అక్కడ ఫస్ట్ కుర్రాడు అక్కడ స్పాట్ డెడ్. తర్వాత మా వాడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత గంట సేపు ఉన్నాడు. గంట సేపు తర్వాత చనిపోయాడు. మీకు ఎవరు చెప్పారు సార్ అసలు చనిపోయారని చెప్పేసి కూడా వచ్చిన కుర్రోళ్ళే మనకి మా పాపాలకు ఫోన్ చేసి చెప్పారు 10-10:30 మధ్యలో. మరి మీకు ఎవరు కన్సల్ట్ చేయలేదు సార్? ఈ సినిమా టీం కానీ లేకపోతే ఈ అసలు అప్పటి నుంచి ఇప్పటికి వచ్చి ఎవరు రాలేదండి. సినిమా టీం వాళ్ళు అయితే నిన్న వచ్చారు. అంతకుముందు అయితే కనీసం జరిగిన సంఘటన 24 గంటల తర్వాత దాకా ఎవరు రాలేదు. కనీసం హాస్పిటల్ నుంచి ఈ రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే ఎవరు రాలేదండి. ఎవరు ఫోనే ఎత్తట్లేదు. ఎవరు చేశారు సార్ మీరు? ఈ నిమ్మకాయల రాజప్ప వాళ్ళ పిఏ ఎవరికో చేశారండి మనోళ్ళు. తర్వాత ఇంకా ఉన్నారు రాజకీయ నాయకులు ఎవరెవరికో చేశారు మనోళ్ళు. మనం అంటే ఆ స్టడీలో ఉన్నాం కదండి, అప్పుడు ఆందోళన కదా. మా కుర్రోళ్ళు, మా చుట్టాల కుర్రోళ్ళు అందరూ చేశారు. ఎవరు ఎంటర్ అవ్వలేదండి. మర్నాడు నుంచి మన ఎవరో ముందు టీవీ ఛానల్ వచ్చిన తర్వాత అందరూ రావడం మొదలెట్టారు. అదే ఇప్పుడు మీకు ఒక్క అబ్బాయి అయినా సార్, ఇంకా ఎవరైనా అబ్బాయిలు ఉన్నారు? ఒక అబ్బాయి అండి, 2 అమ్మాయిలు. అబ్బాయి చిన్నోడు, అమ్మాయిలు పెద్దోళ్ళు అండి. అమ్మాయిలు పెద్దోళ్ళు అంటే బిల్డింగ్కి వస్తున్నారు. ఆడి చేతుల మీద ఎన్ని జరుగుతాయి, ఆడికి ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఉద్యోగం వేటలో ఉన్నాడు. 10 రోజులు పోతే హైదరాబాద్ వెళ్తాడు జాయిన్ అవుతాయి. ఏదో వచ్చింది చిన్నది చేసుకుంటానని చెప్పేసి ఈ లోపల సంఘటన ఇది జరిగింది. మీరమ్మా, మీరు ఏమవుతారు? అమ్మమ్మ. చెప్పండి అసలు ఇప్పుడు మీ చరణ్ అన్నాడు కూర 1 గంటకి వచ్చాడమ్మా మా పిల్లల ఇంటికాడ నుంచి. కూర ఎట్టుకొచ్చేస్తే మేము అన్నాలు తిన్న ఎవరే రారచ్చిన బాబు అంటే మళ్ళీ వస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. అంటే వర్క్ నేర్చుకుంటాడు కదా, భోజనం చేసి వెళ్ళిపోతాడమ్మా అనుకున్నా. ఇంత గౌరవం అవుతుందని అనుకోలేదమ్మా. నా మనోడికి మంచి మహారాజు బాబు ఒకళ్ళు చోకలు కూడా తీసుకెళ్ళి కూడా పూల వాయికంట కింద అలా పెళ్లి చేస్తానని పూల వాటి కింద ఆడి వెళ్ళిపోయాడు. పెళ్లి కొడుకులోకి వెళ్ళిపోయాడమ్మా. నేను ఇంక మాట్లాడలేనమ్మా. ఇది చూసుకున్నట్లయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అమ్మమ్మ కూడా, చరణ్ అమ్మమ్మ కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా చెప్తున్నారు. అయితే సినిమా ఈవెంట్కి వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళారంటే కూడా చెప్తున్నది. వెళ్ళొద్దన్నది మా అంటారమ్మా, వాళ్ళ పిల్లలు మా అంటారమ్మా, తండ్రి ఏమో అలాగా అతను ఇలాగానే టీవీలో చూడొచ్చంటే వెళ్ళి అని అన్నాడంటే అదండి మాటించి మరి వెళ్ళిపోయారు పిల్లలు 4 ఇద్దరు వచ్చారు, 2 మావి అయిపోయారు. ఇద్దరమ్మ దేవుళ్ళు అట్టాళ్ళే మా ఫ్రెండ్లు 2 దేవుళ్ళు అట్టాళ్ళారు. బెస్ట్ ఫ్రెండ్లు అంటమ్మా. నాకు పిల్లని చూస్తామేనమ్మా, చాలా మంచివాళ్ళు. కడుపు సాకెట్టేసి నా కూతురికి కడుపు సాకెట్టేసి వెళ్ళిపోయాడు కొడుకు. సినిమా టీం వాళ్ళు వచ్చారు కదమ్మా, ఏం చెప్పారు? నేనేం మాట్లాడలేదు. ఈ మాటలే చెప్తున్నానమ్మా. ఇయ్యే చెప్తాను, వచ్చిన వాళ్ళు ఎవరికి వచ్చినా ఇయ్యే చెప్తాను. ఇప్పుడు సినిమా ఈవెంట్ ఇక్కడ చేశారు, మరి రోడ్లు బాగాలేదని చెప్తున్నారు కదా. నేను మాట్లాడలేకపోయినమ్మా. నా మనోడి దుఃఖంలో నేనున్నాను. ఏం మాట్లాడతానమ్మా. చెట్టంత మనోడు పోగొట్టుకున్నాను. ఏ మాట్లాడి నాకు కోపు లేదు. సినిమాలు తీస్తున్నారు, ఎక్కడ వాళ్ళు సంతోషంగా వాళ్ళు తీసుకుంటున్నారు. మా పిల్లల్ని కడుపు కట్టేస్తారు అందరూ. ఎక్కడ జరుగుతుంది అత్తమ్మని మన హైదరాబాద్లో జరిగింది కదా అన్నది. మా పిల్ల అన్నదంట, ఒరే హైదరాబాద్లోనే జరిగింది కదరా వెళ్ళకండి అంటే వెళ్ళమన్నారంట. వెళ్ళని ఇలాగేసి వెళ్ళిపోయారు. ఆఖరికి 2 పెండ్లు అన్నారంట, ఒరే చల్లరా అంటే చలికొట్లు వేసుకుని వెళ్ళిపోవచ్చు. నా ప్యాన ఏదో నాకు ఏం తెలుతుందేమో ఆయన్ని అన్ని చెప్పుకుని వచ్చేస్తే నీ ఇష్టరా బాబు, నీ ఇటువంటి అన్నదంట. మంచిడమ్మా. ఒకరు వెళ్ళిదేవుడు వచ్చి తీసేదేవుడు అక్కడికి వెళ్ళేదేవుడు కూడా 50 మంది ఎక్కువ వచ్చారంట. అవి ఇది అంతా ములిపోయిందమ్మా. అంత పెళ్లి కొడుకులాగా వెళ్ళాడు నా మనోడు. ఆ లక్క పెళ్లి చేస్తానని ఆడు పెళ్లి కొడుకు వెళ్ళాడు. బొడ్డు నా చేతిని బొట్టించి కానీ ఇది చూడొచ్చు, తీవ్ర శోక సందర్భంలో మునిగిపోయింది ఫ్యామిలీ అంతా కూడా. అయితే అక్కలకి పెళ్లిళ్ళు చేస్తానంటూ కూడా తన శవయాత్ర అంతా కూడా పెళ్లి కొడుకులో వెళ్ళారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు చరణ్ అమ్మమ్మ కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే సార్ చెప్పండి తాతయ్య, ఇప్పుడు చెప్పండి, సినిమా టీం వచ్చారు కదా, వాళ్ళు అసలు ఆర్థికంగా సహాయం చేశారని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే ఆర్థిక సహాయం అలా సరిపోదు, ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. ఇలా ఫ్యామిలీకి ఎలాంటి భరోసా అయితే కొంచెం స్టేబుల్గా ఉంటారు అనుకుంటున్నారు? మేమైతేనండి చరణ్ అంటే చాలా అబ్బాయికి చాలా ఇష్టం అండి, మా మనవడికండి. వాళ్ళ నాన్నగారు చరణ్ పేరు పెట్టుకున్నారు, రామ్ చరణ్.
ఇది వెళ్ళేటప్పుడు కూడా నాన్న టీవీలో ఎదురుకుంటా చూడలేను, అక్కడికి వెళ్ళి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం అండి. వాళ్ళ కుటుంబానికైతే మాకైతే అందరికీ అభిమానం అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా అభిమానం అండి. ఆ ఇద్దరిని స్వయంగా చూసి వెంటనే వచ్చేస్తామనేసి చెప్పేసి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఇంకా మార్గం మధ్యలో ఈ దొరకటం జరిగిందండి. ఒక కుర్రోడు స్పాట్లో పోయాడండి. మా మనవడైతే తీసుకొస్తా హాస్పిటల్ నుంచి మెడికో హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రాణం ఒక గంట ఉన్నారు, గంట ఉండి చనిపోయాడండి. ఇది దురదృష్టకరమైనదండి. మాకు తీరని లోటండి. ఇది పిల్లకి కుటుంబానికి ఆధారమైన కొడుకండి. ఇప్పుడే చిన్నప్పటి నుంచి పెంచుకొని చేసి కుర్రోడి మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడండి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా, ఇద్దరు అక్కలు ఉన్నారండి. ఇద్దరు అక్కలకి ఆ కుర్రోడే ఆధారం అండి, నిరాధారం. కుటుంబానికి ప్రభుత్వం తరపున ఈ తరపున దిల్ రాజు గారు టీం వచ్చిందండి. అదే దిల్ రాజు గారు పూర్తి సహకారం, మేము ఏం చేయాలో అన్నీ చేస్తాం. ప్రస్తుతానికి దిల్ రాజు గారు పంపించారు మా టీంని. దిల్ రాజు గారు వచ్చి ఆయన 5 లక్షలు ఇచ్చారు, మీకు అందజేస్తున్నాం, మేము పూర్తి భరోసా మేము కుటుంబానికి ఇస్తాము అని చెప్పారండి. తర్వాత జనసేన నాయకులు పెద్దాపురము ఎవరో కానీ కన్వీనర్ అండి, ఆయన కూడా చెప్పారండి. ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు పంపించి ఆయన 5 లక్షలు ఇచ్చి ఆయన చెక్ ఇచ్చారు. చెక్ ఈయనండి ఎంపీ గారు ఇచ్చారు. ఆయనము చెప్పి పూర్తి భరోసా ఇస్తారు, కుటుంబాన్ని పరామర్శించి రండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. చెప్పి ఆయన వచ్చారండి, ఆ టీం అంతా వచ్చారండి. వచ్చి మాట్లాడారు, మేము పూర్తి భరోసా ఇస్తున్నాం, మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను పవన్ కళ్యాణ్ గారితో చెప్పి అని చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అని చెప్తున్నారు కదా సార్, అంటే ఓన్లీ ఒక 5 లక్షలు 10 లక్షలతోటి వీరి కుటుంబానికి చరణ్ని తిరిగైతే తీసుకురాలేం, కానీ కుటుంబానికి ఒక సస్టైన్గా ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మేము కోరుకునేది ఏంటంటే అండి, కుటుంబానికి ఆధారమైన పిల్లలు ఇద్దరికి, వాళ్ళు ఆడపిల్లలిద్దరికి వాళ్ళ ఒక ఉద్యోగము లేకపోతే ఏదో ఉద్యోగం, ప్రస్తుతానికి ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేలాక, తండ్రికి జీవనోపాధిని కల్పించేలాక. ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఈ రోజుల్లో ఏది ఉంటేనే కానీ చేసుకోవట్లేదండి. దానివల్ల చిన్నింట్లో ఉంటుంటే అద్దెకి తీసుకొచ్చి పిల్లల గురించి అద్దెకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సంబంధాలు చూస్తున్నామండి. ఈ లోపల ఈ కుర్రోడికి ఇలా జరిగిపోయిందండి. అది ఇది చూడొచ్చు తాతయ్య చెప్తున్న విషయం, ఏదైతే ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి కాబట్టి అద్దెంట్లో కొంచెం పెద్దింట్లోకి వచ్చి ఆడపిల్లల సంబంధాలు చూసే అన్వేషణ కార్యక్రమంలో ఉన్నాం. అయితే ఇప్పుడే చరణ్ డిగ్రీ పూర్తి చేసుకుని ఏదైతే జాబ్ ట్రైనింగ్లో ఉన్నాడు, హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటాడు అనుకునే లోపే తనకి ఉన్న తన అభిమాన నటుడు చరణ్ వస్తున్నాడని రాజమండ్రి వచ్చే మార్గ మధ్యంలోనే ఏడీబీ రోడ్లో మృతి చెందడం అయితే దురదృష్టకరం అని చెప్తున్నారు. అయితే ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇద్దరు ఆడపిల్లలు ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తే ఈ కుటుంబానికి ఎంతో బాసటగా నిలుస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తండ్రి చూసుకున్నట్లయితే ఒక చిన్న బడ్డీ షాప్ పెట్టుకుని నడుపుతారు, ఆయన కూడా కాలు అవుకుగా ఉంటుంది కాబట్టి అతను కూడా ఏ పని చేయలేరు. కాబట్టి ఆడపిల్లలు ఇద్దరిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ని ఇప్పిస్తే వారి కుటుంబానికి బాసటగా ఉంటుందంటూ కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి పార్టీ తరఫు నుంచి 5 లక్షలు, అదేవిధంగా దిల్ రాజ్ టీం 5 లక్షలు ప్రకటించినప్పటికీ వీరిచ్చే డబ్బు వీరి కుటుంబానికి పూర్తి స్థాయిలో సహకారం చేయలేదు. కాబట్టి ఒక గవర్నమెంట్ జాబ్ని ఇప్పించాలి, అలాగే ఆ తండ్రికి జీవనోపాధి కల్పించాలంటూ కూడా వారు కోరుకుంటున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి మార్గ మధ్యంలో చనిపోయిన ఎవరైతే చరణ్ ఉన్నారో చరణ్ ఫ్యామిలీ అంతా కూడా తీవ్ర శోక సందర్భంలో మునిగిపోయిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. రామ్ చరణ్ అభిమానుల మృతిపై కూడా ఆయన చేసిన సాయం పరిహారంపై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్ కుటుంబాలకు సాయంపై విమర్శలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. అలానే వైసీపీ నేతలు కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు కూడా గురి చేస్తున్నారు. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ కూడా వైసీపీ నేతలు, అలానే సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. పవన్ ని రామ్ చరణ్ ని కూడా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు ఎంతో ఆగ్రహానికి గురవుతున్నారు. సంధ్య థియేటర్ ఇష్యూలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 2 కోట్ల వరకు సాయం అందజేశారు. శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులు సైతం భరిస్తున్నారు అల్లు అర్జున్. కానీ రామ్ చరణ్ కేవలం 5 లక్షలే ప్రకటించడంపై వైసీపీ నేతలు అలానే సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.